సిద్దిపేట జిల్లాలోని బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య రోజు మాటల తూటాలు పేలుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. కొంతమందికి మాత్రమే రుణమాఫీ అయిందని, ఇంకా అర్హులైన లబ్ధిదారులకు మాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని, వెంటనే హరీష్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు డిమాండ్ చేశారు. కాగా మైనంపల్లికి సిద్దిపేటలో ఏం పని అని, ముందు మల్కజిగిరిని చక్కదిద్దుకోవాలని విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. మైనంపల్లి మైలపోలు తీస్తామంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలతో మా రిపోర్టర్ యశ్వంత్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికీ మన సిద్దిపేటలో ఏ విధంగా లేని రాజకీయం, గతంలో ఎప్పుడు చూడని రాజకీయం మనం ఇప్పుడు కొత్తగా సిద్దిపేటలో చూస్తూ ఉన్నాం. క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడం కానీ, ఫ్లెక్సీలు చింపడం కానీ, దీనికి కారణం ఏందని అనుకుంటున్నాం. అసలు వాస్తవానికి ఇది దేనికోసం చేస్తున్నాం ఈరోజు? అసలు ఇది రాజ్యం ఉందా లేదా? ఎందుకు అంటే రైతు రుణమాఫీ అని చేస్తా అని ఎలక్షన్ ముందు నువ్వు చెప్పడం జరిగింది. అంటే ₹1,00,000 కావచ్చు ఒక విడత, 1,50,000 రెండో విడత, 2,00,000 మూడో విడత అని చెప్పినావు. ఈ మూడో విడతల ఫస్ట్ నుండి థర్డ్ వరకు న్యాయం జరగలేదు కాబట్టి నువ్వు ఏదైతే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందో ఆ నిద్ర లేపడానికి రైతుల పక్షాన మా మాజీ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర సమితి ఆదేశాల మేరకు రైతులకు అన్యాయం జరుగుతుందని ఈరోజు రైతుల ముందడేసుకొని పోతుంటే ఓ గుండాగిరి, నువ్వు హైదరాబాద్ నుండి ఒక 200 కాన్వాయ్ తోటి ఒక 500 మంది తీసుకొని వచ్చి సిద్దిపేట మీద దాడి చేయడానికి వచ్చినవా? ఇదే దాడి, ఇదే 200 మందితోటి ఆ 500 కాన్వాయ్ తోటి ఆ రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయి నీ కాంగ్రెస్ పక్షాన. నిజంగా రైతులకు న్యాయం జరగలేదని లేదు, నిజంగానే జరిగింది నిరూపించమని చెప్తుండ్రు కదా. నిరూపించినట్టు ఈ రోజు ఈ రైతులను పట్టుకొని చేయాలని కష్టం ఉంది. ఒక ఇంట్లో ఒక ఊర్లో దాదాపు ఒక 200 మంది రైతులుంటే ఒక 10 మందికి అయింది. 190 మంది రైతులకు గాలి. వాళ్ళ ఆవేదన ఏంది, ఎట్లుంటుంది? వాళ్ళు వచ్చి రోడ్డు మీదకి వచ్చే స్వచ్ఛందంగా మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదుడే లేదని రైతుల పక్షాన వచ్చి రైతుల దగ్గరికి వచ్చే మేము లీడర్ల దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఒక ప్రజాప్రతినిధులం అయినా మాకు అగ్రికల్చర్ ఉంది, మేము వచ్చి సారుకు మొరబెట్టుకుంటే ఈ రోజు ఎవరికి డబ్బులు ఇచ్చి తీసుకురాలి. కానీ నీ దగ్గర ఉన్నటువంటి గుండాలను డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నావు. మేము స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళే ధర్నా చేసుకొని వాళ్ళే చేస్తుంటే నిర్బంధం చేసుకొని క్యాంప్ ఆఫీస్ వరకే పరిమితం చేసినావు. ఈ రోజు నీ గుండాలను పట్టుకొని చుట్టూ సిద్దిపేట చుట్టూ ఒక ఏదో ఒక ప్యాషన్ షో అంటే ఒక రౌడీజం నేనున్నాను చూస్తున్నావు. అది నీకు గొప్పతనం కాదు. ఈ రోజు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ నాయకులారా, మీ దమ్ము ధైర్యం సీము నెత్తరు ఉంటే మీరు ఏదైతే రుణమాఫీ కాలేదో అది పూర్తి చేసి సిద్దిపేటలో అడుగుపెట్టు, అప్పుడు నువ్వు మొగోనివి. లేకుంటే ఇది ఏదో నువ్వు గుండెకి చూసుకుంటావు. కానీ ఒక్కసారి ఈ క్యాంప్ ఆఫీస్ ఒక్క సంఖ్యలు దింపినట్టయితే ఒక్కరు రోడ్డు మీద తిరగడు. అది వాస్తవం ముచ్చట. కానీ ఇంకా శాంతియుతంగానే గాంధీజీ చెప్పిన మార్గంలో నడుచుకుంటూ మా రైతు రుణమాఫీ కావాలి. ఏదో రైతు రుణమాఫీ చేసి దులుపుకుంటూ నడవది. ఎప్పుడైతే ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు ఉన్నాయో ఆ ప్రతి ఒక్కటి నెరవేర్చేదాకా నీ ఎంబడే ఉంటాం, మీ రైతుల పక్షాన ఉంటాం. కాంగ్రెస్ నాయకులారా, ఇప్పటికైనా మీరు బుద్ధి తెలివి తెచ్చుకొని రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని ఈ యొక్క మా యొక్క మాజీ మంత్రివర్యులు క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి హెచ్చరిస్తున్నాను. జై తెలంగాణ, జై హరీష్ అన్న. మరి చూసుకున్నట్టయితే ఎన్నడూ లేని విధంగా సిద్దిపేట మొత్తం ఒక ఆందోళన వ్యవస్థ ఏర్పడింది. ఎక్కడ చూసినా పోలీసులు మొత్తం ఓవరించున్నారు. దీనికి గల కారణాలు ఏంది అసలు? దీనికి గల కారణాలు అంటే ముమ్మాటికి ఇది మైనంపల్లి యొక్క గుండాయిజమే కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న అర్ధరాత్రి 15th ఆగస్టు రోజు నాడు ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి వచ్చి పోస్టర్లు చింపేయించడము, ఎలాంటి రాద్ధాంతాలు చేసుకుంటూ ఎలాంటి సిచ్చులు పుట్టించి ఆయన యొక్క రౌడీజాన్ని సిద్దిపేటకు వ్యాప్తి చేయాలని ఒక కృతనిశ్చయంతో మైనంపల్లి ఉన్నాడు కావచ్చు. కానీ ఉద్యమం అనేది మాకు కొత్త కాదు. ఇది మా కేసీఆర్ నేర్పినటువంటి పంత. 20 సంవత్సరాల నుంచి ఉద్యమంలో కొట్లాడుతున్నాం. శాంతియుతంగా ఏ విధంగా ఉండాలో తెలుసు, కట్టెలు పట్టుకొని తిరగడం ఏ విధంగానో తెలుసు. మమ్మల్ని మా యొక్క ఓపికను పరీక్షిస్తున్నారు. ఒకవేళ మీరు గిట్లా యుద్ధానికి సిద్ధమని ప్రకటించండి, దేనికైనా సిద్ధమే అని మేము ఒక్క మాట హరీష్ అన్న పిలిపిస్తే మేము దేనికైనా సిద్ధమే, చావడానికైనా సిద్ధమే అని మేము మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఏ విధంగా స్పందిస్తున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అని చెప్పి ఒక్కొక్క దానిలో 3 ఉంటాయి. మొత్తం 18 గ్యారంటీలు ఉంటాయి. అందులో భాగంగా ఒక దానిలో 3 చేసి నేను 6 చేసిన అని చెప్తుండ్రు. ఎంతవరకు అది సమంజసం? రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి
3 విడతలు చేసిండు. 3 విడతలలో కూడా 2 లక్షల రూపాయలు ఏ ఇంట్లో కూడా పూర్తిగా రుణమాఫీ కాలేదు. కావున బ్యాంకులు అయితే ఎవరైతే అప్పు తీసుకున్నారో ఏదైతే అప్పు తీసుకున్నారో అందరికీ వర్తించే విధంగా చేయాలి. కానీ ఒకరికి ఇచ్చి ఒకరికి రేషన్ కార్డు లేదు, లేకపోతే ఆధార్ కార్డు లేదు, లేకపోతే నీ పాస్బుక్ లేదు అని ఏదో కరువులు పెట్టి ఆ విధంగా కాకుండా బ్యాంకులో ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారో అంతమందికి వచ్చే విధంగా చర్యలు తీసుకొని రైతులందరికీ ఏకకాలంలో 2 లక్షల రూపాయలు మాఫీ చేసేందుకు డిమాండ్ చేస్తూ ఉన్నాను.